కలియుగం మొదలయ్యింది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ ఒక యాగాన్ని సంకల్పించుకున్నారు. అయితే ఆ యాగ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుల్లో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానని, ఆయన మహా తపస్శాలి అయి ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడు రాకను గమనించక సరస్వతి వీణనాదంలో మునిగి ఉన్నాడు. దీంతో భృగు మహర్షి కోపం వచ్చి, మహా తపస్సాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనైన నిన్ను ఈ భూలోకంలో ఎక్కడా పూజ పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించారు. తర్వాత కైలాసంకు వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దీంతో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసంలో మునిగి మహాతపస్సాలిని అతిథిని అయినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపమే ఉండి నీకు నిజరూప దర్శనం లేకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శేషపానుపై పడుకొని లక్ష్మీ మునీంద్ర, నీ రాక చేత వైకుంఠం పావనమైంది. నీ రాకను గమనించని నా అభిమానాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షి పాదాలు నమస్కరించి భృగువుకి గర్వంగా కన్నును నేత్రం తన 2 వేదనలతో చిదిమిశాడు. ఓ దేవాదేవ, మీ వంటి సర్వగుణ సంపన్నులకు లోకాలెవరూ లేరు. ఈ అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రారంభాన్ని నశించివేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తుల్లో పరమ శాంతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలాన్ని అర్హుడని తేల్చి చెప్పాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి కోపం వచ్చింది. శ్రీవారి వక్షస్థలంపై తన నివాసము. ఆ నివాసాన్ని ఒక ముని కాలుతో తన్నాడని, అందుకు శ్రీవారికి కోపం రాక ఆయనకు చాలా మర్యాద చేశాడని, భర్తే తన గౌరవాన్ని గౌరవించలేదని అలిగి భూలోకానికి పయనమైంది. లక్ష్మీ లేని ఇల్లు విలవిల్లాడిపోయింది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమెళ్ళాడు శ్రీ విష్ణువు. ఇంతలో భూదేవికి వచ్చిన దేవ, కలియుగం పాపం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నన్ను భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలో ఒక పుట్టను నివాసం చేసుకున్నాడు. శేషాద్రి పర్వతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది. తెరిచి చూస్తే ఒక మహాలక్ష్మి కలలో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. యుక్త వయసు వచ్చాక పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడు తేజో విశేషణకు ఆకర్షితుడై అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడి తొండమాన్ను రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగం వరకు నివసిస్తానని నిశ్చయించుకొని సాలగ్రామ శీలరూపమై పద్మావతి భూదేవితో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించి భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పుడు భక్తులను సంరక్షిస్తూ అక్కడే నివసించి ఉన్నాడు. వెంకటాచలంపై వెలిశాక శ్రీవారి అనుగ్రహం పొందిన వాడై ఉండి వారి కథను వినిపించి మని సుతుని అడిగాడు. సుతుడు ఇలా చెప్పాడు. కుమ్మరి భీమ కథ. తిరుపతి మహాక్షేత్రముకు సమీపంనొక పల్లెలో భీముడను కుమ్మరివాడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాడిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుణ్ణి పూజించవలేనని కుటుంబ పరిస్థితి బట్టి వాటికి అట్టిపెట్టుకొని ఉండేవాడు. అందువల్ల తాను కుండల
కుండలను తయారు చేయు ప్రదేశంలో శ్రీవారిని ప్రతిమను ఒకటి చేసుకున్నాడు. సారిపై కుండను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారిని ప్రతిమ వద్ద ఉంచి పూజ చేసేవాడు. ఇలాగా ప్రతినిత్యం చేసేవాడు. ఆ ప్రాంతంలో పరిపాలించిన రాజు తొండమాండు కూడా వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలిగి ఉండేవాడు. అతను ప్రతిదినము వెంకటాచలంకు పోయి స్వామివారి బంగారు పువ్వులతో అర్చించేవారు. కొంతకాలంకు అతడిలోని అహంకారం ప్రవేశించింది. ఆ పక్క రోజు అతడు రోజు చేయుటకు ఉద్యాపకుడుగా పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు కనిపించాయి. ఆ అర్చకులు తానించిన బంగారు పువ్వులు అపహరించి మట్టి పువ్వులను ఇక్కడ పూజిస్తున్నారని తన బట్టలను కాపలా కాల్చి ఉంచారు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన బంగారు పువ్వుల స్థానము మట్టి పువ్వులే స్వామివారిని యథావిధిగా ఉండేవి. మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతపడిడై వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడను ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతను కుండలు చేయుచున్నాడు. నా స్మరణను ధ్యానమును విడవని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావానికి అతడిచ్చిన మట్టి పూలను ఇచ్చట నా సన్నిధానమున చేర్చుకుని నీవిచ్చిన బంగారు పూలను అతడికి పూలయందు నివసించలేక అదృష్టమయ్యున్నవి కనుక భక్తిలో అతడు నీకంటే మహా ఉత్తముడని వివరించాడు. తాను మించిన మహాభక్తుడెవడని స్వామివారు మాటలు చెప్పిన పరిశీలించటకి వెంకటాచలమునకు సమీపంలో పల్లెలో భటులతో కలిసి తిరుగుసాగాడు. ఒక పల్లెలో సారిపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టి పుష్పంలా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రతిమకు సమర్పించుచున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడెను. రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరకలేదా అని అతడిని భీముణ్ణి అడిగాడు. అప్పుడు భీముడుకు నమస్కరించి, మీ అంటి వారు వచ్చినచే నా ఇల్లు పావనమైంది. నేను చదువురాని మూర్ఖుడనని స్వామిని పూజించుటకు ఎలా పూజించాలో తెలియదు. దరిద్రుణ్ణి, కుండలు చేయువాణ్ణి. నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పంలా చేసి ఇట్లా స్వామివారికి సమర్పించేదని అని వివరించాడు. కుమ్మరివాని మాటలు విని రాజు మిక్కిలి ఆశ్చర్యపడి కుమ్మరివాడిని భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యమును పోయి ఆ తర్వాత కొంతకాలంకు భీమునితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి యుండిన నా ఉదయం ప్రసాదమును మట్టి పాత్రలోనే నివేదించమని తొండమాన మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. ఆనాటికి స్వామివారి సన్నిధిలోనూ ఆచారమును పాటిస్తూ ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలోనే నివేదం చేసి ఆరాధిస్తున్నారు ఇప్పటికీ కూడా. తొండమాను భక్తి శ్రద్ధతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించి నిత్యోత్సవం, రథోత్సవం, సమదారాలు మొదలైనవి జరిపించి మరుజన్మలో విష్ణులోకమును చేరాడు. శనిదేవుని మహిమ. ఒకసారి శనిదేవుని మానవులెవరూ తన భక్తితో సేవించలేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగి అప్పుడు వెంకటేశ్వరుని తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు. స్వామి, నా పేరు వింటే ప్రజలందరూ భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుండి ప్రతి వారము శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని కోరాడు. అందుకు స్వామి చిరునవ్వుతూ నవ్వి, నీ కోరిక సమంజనంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టం. నేను 6 కొండలు దాటి 7వ కొండ మీద ఉంటున్నాను. నువ్వు నీలవర్ణుడని, నేను ఆ వర్ణుడినే. నువ్వు సప్త గ్రహాలను, నేను సప్తగిరులను. సామాన్య మానవులకు ఈ విశేషాలు తెలియవు కాబట్టి నువ్వు వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తుడు 7 శనివారాల పాటు నన్ను పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తున్న సప్త శనివారాలు మహావ్రతంగా ఆచరిస్తారో వారి సప్త శనిదోషాల నుండి వారి విముక్తులై సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో సంపూర్ణ ఆరోగ్యస్తుడై ఇలా ఆ స్వామివారి అనుగ్రహం పొందుతారని స్వామివారే స్వయంగా వరమిచ్చారు. ఇదండి 7 శనివారాల వ్రతం స్వామివారి మహిమలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వాసుదేవాయ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.